హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చానమాట. సో ఈ బెంగళూరు అండి. సో పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకేం చేస్తామని ఒక 4-5 డేస్ ఇలా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేసి వెళ్దామనేసి బెంగళూరుకి అయితే వచ్చాను. ఇంకా సండే అయితే వచ్చాను. ఇంక మార్నింగ్ లేవగానే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేయిపోయాను, మళ్ళీ లంచ్ చేస్తానండి. దానికోసమని ఇక్కడ నేను టమాటో రైస్ అయితే చేద్దామనేసి ఇక్కడ నేను ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వీటిని అయితే కట్ చేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఉండిపోయామన్నమాట. సో వీటిని మనం ఏం చేద్దాము, సరేలే టమాటో రైస్లోకి వేస్తే చాలా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, నౌకోలు, ఆలు వీటిని అన్నిటిని చిన్న అయితే కట్ చేసుకొని టమాటో రైస్లోకి వేసేసాను అనమాట. చూడండి ఎన్ని వెజిటేబుల్స్ అయితే వేసాను. ఇంకా చాలా వరకు వెజిటేబుల్స్ అలాగే పెట్టేసుకుంది. మా అమ్మకి ఫ్రీ ఉండదు అనమాట, పూలకి ఎట్టి అమ్ముతుంది కదా. సో దానికి ఫ్రీ ఉండదు. ఇంకా వంట అయితే ఎక్కువగా పట్టించుకోదు, అంటే చేస్తుంది, ఎక్కువగా అయితే చేయదనమాట. సో కూరగాయలు అనేది ఎక్కువగా ఉండిపోయి వాటిని అన్నిటిని వేసేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ టమాటో రైస్ని అయితే చేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి బఠానీలు అయితే ఉన్నాయి, వాటిని కూడా పప్పు వలిసి బాక్స్లోకి వేసి పెట్టిందనమాట. సో వాటిని కూడా వేసేస్తున్నాను. టమాటో రైస్లోకి కాదు, టమాటో రైస్లోకి, పలావ్లోకి, ఇలాంటి రైస్లోకి పచ్చి బఠానీ వేసి చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి బఠానీ కూడా వేసేసుకొని మంచిగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు బాగా కుక్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మన ఛానల్లో చాలా వరకు ఫుడ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ప్లీజ్ చూడాలంటే దయచేసి చూడండి. చూసి మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది, బాగా వచ్చినాయా లేదనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని టమాటో కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఆచి టమాటో బాత్ పౌడర్ని అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానండి. సో ఇదొక్క పౌడర్ వేస్తే చాలు, మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో మార్నింగ్ టైంలో మనం ఎప్పుడైనా కానీ ఇలా వెజిటేబుల్స్ పలావ్ చేసినప్పుడు, లేదంటే ఇలా టమాటో రైస్ అయితే చేసుకుంటాం కదండి, అప్పుడు వచ్చేసి టమాటో రైస్ పౌడర్ అనేది వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, మంచి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ పౌడర్ వేసి చేయడంతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు చేసిన టమాటో బాత్ రైస్ అనేది ఎప్పుడైనా చేసినా కూడా ఈ పౌడర్ వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలనేప్పుడు ఇది పౌడర్ అయితే సరిపోతుంది. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మనం మసాలా కూడా రుబ్బి ఇలా చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇలా ఫాస్ట్గా చేయాలి అంటే మాత్రం ఈ టమాటో బాత్ పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాకు టమాటో బాత్ పౌడర్ రైస్ అనేది రెడీ అయితే అయిపోయింది. సో వేడిగా టమాటో బాత్ రైస్ అనేది తింటుంటే చాలా బాగుంది. వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.